హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు చాట్ జీపీటీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ ఈ రోజుల్లో మనకి చాట్ జీపీటీ అనేది చాలా ట్రెండ్ అయింది. సో ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉన్నారో వాళ్ళు చాలా వరకు 99% దే ఆర్ యూజింగ్ చాట్ జీపీటీ. కానీ కొంతమంది ఫ్రెషర్స్కి కొంతమంది దే డోంట్ నో హౌ టు యూజ్ చాట్ జీపీటీని ఏ విధంగా యూజ్ చేయాలనేది వాళ్ళకి తెలియదు. సో అటువంటి ఆమ్, వాళ్ళకి నేనేంటంటే చాట్ జీపీటీని ఏ విధంగా యూజ్ చేయాలి, ఫస్ట్ అసలు మనం ఏ విధంగా చాట్ జీపీటీని యాక్సెస్ చేయాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తున్నాను. సో చాట్ జీపీటీకి మనకి చాట్ జీపీటీ సైట్ గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి మనం చాట్ జీపీటీ .com వెళ్తే సో ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంది. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, అందుకనే డైరెక్ట్గా ఓపెన్ అయింది. సో ఇక్కడ ఏంటంటే నేను లాగౌట్ చేస్తున్నాను. చాట్ జీపీటీ లాగౌట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ అసలు చాట్ జీపీటీని ఓపెన్ చేయగానే మనకి ఇలా స్క్రీన్ వస్తుందండి. ఇది యూజర్ ఇంటర్ఫేస్. ఈ యూజర్ ఇంటర్ఫేస్లో సైన్ అప్ మీద క్లిక్ చేస్తే మనకి ఏదైతే ఈమెయిల్ ఐడీస్ మీకు ఉంటాయో ఫ్రెష్ ఈమెయిల్ ఐడీస్ అవి మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు రిజిస్ట్రేషన్ పర్పస్గా. శ్రీని ఐటీ 1243@gmail.com. రిజిస్ట్రేషన్ అనేది అయ్యిందండి. ఇప్పుడు మనకి ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చామో ఆ ఈమెయిల్ ఐడికి ఒక ఈమెయిల్ వెళ్తుంది. ఆ ఈమెయిల్ చూడండి, న్యూ ఈమెయిల్ ఐడి. చూడండి, ఇక్కడ వెరిఫికేషన్ ఈమెయిల్ అనేది వచ్చింది. ఈ వెరిఫికేషన్ ఈమెయిల్ని మనం ఇక్కడ నుంచి వెరిఫై చేస్తామండి. వెరిఫై చేసిన వెంటనే కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. జస్ట్ ఫుల్ నేమ్ అడుగుతుంది, బర్త్ డేట్, ఇక్కడ మంత్ ఇవ్వాలి, ఇక్కడ డేట్ ఇవ్వాలి, అగ్రీ. చూడండి, ఈ విధంగా యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో చాట్ జీపీటీ ఇక్కడ మీకు ఏదైతే క్వరీ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ రాయాలండి సి షాప్లో. దాన్ని ఏ విధంగా చూడండి, మీ క్వరీని ఇక్కడ మనం టైప్ చేస్తాము, ఈ టెక్స్ట్ బాక్స్లో టైప్ చేస్తాము. ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ ఇన్ సి షాప్ ఈ విధంగా టైప్ చేయండి. క్లిక్ ఆన్ యారో, అప్ యారో. సో see here, it is generating the code for printing the prime numbers. సో ఈ విధంగా మనకి కోడ్ మొత్తం కూడా ఇది ఇక్కడ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతూ ఉంటుందండి. సో నాట్ ఓన్లీ షీ షాప్ అనే కాదు, మనకి మల్టిపుల్ జావా, .NET, పిహెచ్పి, పైథాన్, రియాక్ట్ జేఎస్, యాంగ్లర్, ఇలా ఏ టెక్నాలజీ అయినా కూడా మనం ఇక్కడ మన క్వరీని మనం టైప్ చేసి మనం సెండ్ క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే అది కోడ్ని జనరేట్ చేస్తుంది. అదేవిధంగా రియాక్ట్ జేఎస్. సో రియాక్ట్లో ఐ వాంట్ టు ప్రింట్ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ రియాక్ట్ జేఎస్. చూడండి మొత్తం కూడా ప్రాజెక్టు
క్రియేషన్తో సహా మొత్తం అది మనకి డిస్ప్లే చేస్తుందండి. చూడండి ఇక్కడ. సో సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే. ఈ విధంగా మీరు ఏదైతే కన్సర్న్ టెక్నాలజీ మీద మీరు వర్క్ చేస్తున్నారో, ఆ విధంగా మనం ఈ చాట్ జీపీటీని యూజ్ చేసి మనం ఏదైతే లాజిక్ మనం రాయాలనుకుంటున్నాం వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మీ క్వెరీని ఇక్కడ మీరు టైప్ చేసినట్టు టైప్ చేసి సెండ్ క్లిక్ చేసిన వెంటనే అది కోడ్‌ని జనరేట్ చేస్తుంది. ఓకే. ఈ అసలు బిఫోర్ ఈ చాట్ జీపీటీ అనేది మనం ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మనం రాయాల్సొచ్చేది. అలాగే గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో మన క్వెరీని మనం టైప్ చేయంగానే అది మల్టిపుల్ లింక్స్ ఇస్తుంది. ఆ మల్టిపుల్ లింక్స్ మనకి రిలేటెడా కాదనేది మనం ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ మనం క్లిక్ చేసి మనం చూసుకోవాలి. సో, కానీ ఇక్కడ ఎగ్జాక్ట్‌గా మనం ఏదైతే కావాలనుకుంటున్నామో లాజిక్, ఆ క్వెరీని మనం ఇక్కడ ఇచ్చేసి సెండ్ క్లిక్ చేస్తే దాని రిలేటెడ్ కోడ్ మొత్తం కూడా జనరేట్ చేస్తుంది. ఈ విధంగా చాట్ జీపీటీని యూజ్ చేసి నవేడేస్ డెవలపర్స్ వాళ్ళ యొక్క ఎఫర్ట్‌ని చాలా వరకు రెడ్యూస్ చేస్తున్నారండి. సో, యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడున్న సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అన్నీ కూడా ఎజైల్ మెథడాలజీస్‌ని యూజ్ చేస్తున్నాయి. సో, ఎజైల్ మెథడాలజీలో టైం అనేది ఎంత క్రూషియలో అందరికీ తెలుసు. సో, ఆ డెవలపర్ ఎఫర్ట్‌ని ఏ విధంగా రెడ్యూస్ చేస్తామనేది మనం ఈ చాట్ జీపీటీ యొక్క టూల్‌ని యూజ్ చేసుకొని మనం డెవలపర్ ఎఫర్ట్‌ని రెడ్యూస్ చేస్తాం. తద్వారా మనకేంటంటే ఓవరాల్‌గా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌లో ఏదైతే డెవలప్‌మెంట్ ఫేజ్ క్రూషియల్ ఫేజ్ ఉందో ఆ ఫేజ్‌ని మనం చాలా ఈజీగా మనం ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా, ఎటువంటి ప్రెషర్ లేకుండా సో, మనం యాజ్ ఎ డెవలపర్‌గా మనం ముందుకి చాలా ఎఫిషియెంట్‌గా మన కోడ్‌ని మనం అనేది డెలివర్ చేయగలమండి. సో, ఈ విధంగా ఈ టూల్‌ని యూజ్ చేసి చాలామంది డెవలపర్స్ దే ఆర్ బికమింగ్ వెరీ, వెరీ గుడ్ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ వైల్ దే ఆర్ వర్కింగ్, వైల్ దే ఆర్ delivering their user stories or coding or designing, whatever it may be, they are using this tool and they are progressing very well on this. సో, యాక్చువల్‌గా సో, ఈ యొక్క టూల్‌ని యూజ్ చేసి ఇప్పుడున్న చాలామంది ఫ్రెషర్స్ గానీ, ఈవెన్ ఫ్రెషర్స్ ఆల్సో నోస్ అబౌట్ దిస్. బట్ ఎవరైతే వాళ్ళకి తెలీదో సో, ఈ విధంగా మనం రిజిస్టర్ చేసుకొని మీ యొక్క టాస్క్‌ని డే టు డే టాస్క్‌ని మనం కంప్లీట్ చేయొచ్చు. ఓవరాల్‌గా దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఈ యొక్క టూల్‌ని యూజ్ చేసుకొని మనం ఒక ప్రోగ్రామింగ్‌ని ఏ విధంగా ఒక డెవలపర్ ఏ విధంగా అయితే తనని టైంని, ఎఫర్ట్‌ని రెడ్యూస్ చేసుకోగలడనేది మనం ఈ టూల్ ద్వారా మనం చేసుకోవచ్చండి. సో, ఈ విధంగా మనం మన కోడింగ్ ప్రాక్టీసెస్ మనం ఫాలో అవుతున్నామండి. ఈవెన్ ఎవ్రీ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ ఈ టూల్‌ని యూజ్ చేస్తున్నారు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.